ఒకవైపు విడాకుల వంతు, మరోవైపు పెళ్లి తంతు అన్నట్టుగా ఉంది సినీ పరిశ్రమది. మొన్నటికి మొన్న మాకు కుదరదు అంటూ కొంతమంది తమ లైఫ్ పార్ట్నర్స్ కి విడాకులు ప్రకటిస్తుండగా, మరికొంతమంది మాకు కుదిరింది అంటూ పెళ్లి పీడలెక్కుతున్నారు. మరి లేటెస్ట్ గా పెళ్లి చేసుకోబోతున్నామొచ్చు అంటూ అనౌన్స్ చేసిన ఆ లవ్ బర్డ్స్ ఎవరో మనము చూసిద్దామా? ఎట్టకేలకు కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చేసింది. విశాల్ నటి సాయి ధన్సిక మెళ్ళో త్వరలో 3 ముళ్ళు వేయబోతున్నాడని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ జోడీ. చెన్నైలో సోమవారం జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన విశాల్, సాయి ధన్సిక తమ పెళ్లి ఆగస్టు 29న జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి, మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తుంది అని చెప్పుకొచ్చాడు విశాల్. ரொம்ப நன்றி. நீங்க எல்லாரும் வந்து காது கொடுத்து எனக்கு உங்க முகத்துல இருக்கிற சந்தோஷம் தான் எனக்கு கிடைச்ச வாழ்த்துக்கள். நீங்க வந்து தனிப்பட்ட முறையில் நீங்க வந்து என்ன வாழ்த்துக்கள்னு சொல்றதை விட உங்க எல்லாரையும் இப்படி பார்க்கும்போது, இதோ இங்கிட்டு பாருங்க இந்த சிரிப்பு, இதை விட என்ன வேணும்? இதுலயே தெரியுது. வாழ்த்துக்கள் விஷாலுன்னு சொல்றாரு. அது போதும் எனக்கு, அது போதும். நெல்லை சுந்தரராஜன் அண்ணன், நீங்க சிரிக்கிறதும் சரி, அண்ணன் மக்கள் ராஜன் சரி, யாரா இருந்தாலும் நீங்க எல்லாரும் சிரிச்சது வந்து எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. நான் உங்ககிட்ட வந்து இது ஷேர் பண்ணிக்கிறது வந்து எனக்கு ரொம்ப, நான் யார்கிட்ட, நான் எங்க அப்பா அம்மா கிட்ட சொன்னேன், தன்சிகா அப்பா கிட்ட சொன்னேன், அவங்க ஃப்ரெண்ட்ஸ் கிட்ட சொன்னேன். இப்போ என் ஃப்ரெண்ட்ஸு கண்டுபிடிச்சாங்க, நான் யார்கிட்டையும் சொல்லல. பட் இன்னைக்கு வந்து உங்க எல்லாருக்கும் நான் சொல்றது வந்து மனசு நிறைஞ்சு, எனக்கு தெரிஞ்சு இன்னைக்கு தான் நான் சந்தோஷமா தூங்குவேன். நான் வந்து இது வந்து கண்டிப்பா இன்விடேஷன் வராதுன்னு நினைக்காதீங்க. இன்விடேஷன் வரும், ஆனா வாயால இன்விடேஷன் நான் வந்து இன்னைக்கு நான் கொடுக்குறேன். ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సాయి ధన్సిక మాట్లాడుతూ, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన మనసులోని మాటను పంచుకుంది. நடிகர் சங்கம் கட்டடம் வந்து ஆகஸ்ட் 15th வந்து ஃபினிஷ் பண்ணுறதுக்கு அவர் புஷ் பண்ணுறாரு, போராடுறாரு. அப்படியே ஆகஸ்ட் 29th அவரோட பிறந்தநாள் அன்னைக்கு திருமணம் வந்து ஃபிக்ஸ் பண்ணியிருக்காங்க. ஸோ எல்லாரும் வரணும், வாழ்த்தணும், வந்துடுங்க. ఇక సాయి ధన్సిక నటించిన యోగిదా అనే యాక్షన్ సినిమా ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విశాల్ అదే వేదికపై నుంచి పెళ్లి వార్తను అనౌన్స్ చేశారు. ఇక సాయి ధన్సిక విషయానికొస్తే, రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.